ఎస్ ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివాసీ కుటుంబ మేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలవనుంది. ఆ తర్వాత సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరనుంది. దీంతో వనదేవతలతో నిండు జాతర ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే పూనగొండ్ల నుంచి డోలీలు, వాయిద్యాలు, శివసత్తుల ఆటల మధ్య సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం గద్దెకు చేరుకున్నారు. అలాగే ఇవాళ సారలమ్మ కూడా గద్దెకు చేరనుంది. నేటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న వన జాతరకు సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటికీ రాష్ట్రం నలుమూలల నుంచి మేడారానికి వాహనాలు వరుస కడుతుండగా రోజుకు వేలాది మంది భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఏడాది 1.5 కోటికి పైగా భక్తులు వస్తారనే అంచనాలతో తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసింది. ఇవాళ సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఇవాళ సారలమ్మ గద్దెకు చేరుకోనుండగా రేపు సమ్మక్క ఆగమనం ఉంటుంది. ఇక ఈ నెల 30న గద్దెలపై ఇరువురు తల్లులకు భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం ఈ నెల 31న తల్లులిద్దరూ వనప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది.